భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకొని కామేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు. నిన్న అర్ధరాత్రి దాటాక సహాయక బృందాలు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చాయి. భవనం శిథిలాల కింద మహిళ, మరో ముగ్గురున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో రెస్క్యూ సిబ్బంది ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 2:40 భద్రాచలం సూపర్ బజార్ సెంటర్లో పంచాయతీ కార్యాలయం దగ్గర నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో సంఘటనా స్థలి వద్ద నుంచి మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నిన్న ఆ భవనం కింద చిక్కుకుపోయిన ఒకరిని రక్షించారు. ఇంకా ఎంతమంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు? ఏ విధంగా అక్కడ పనులు కొనసాగుతున్నాయి? హరీష, భద్రాచల పట్టణం సూపర్ బజార్లో నిన్న మధ్యాహ్నం పూట జరిగినటువంటి భవనం మొత్తం కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీంతో పాటు ఫైర్, ఇటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. దాదాపు 10 గంటల పైగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి కూడా కామేశ్వరరావు అనే కార్మికుడిని కూడా కాపాడారు. ఫలితంగా దాదాపు 10 గంటల తర్వాత కాపాడినప్పుడు కూడా ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. మనం చూడొచ్చు ఇక్కడ శ్రీ విజయ కనకదుర్గ భవానీ దేవస్థానాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ భవనానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ట్రస్ట్ కూడా ఇక్కడే హెడ్ ఆఫీసు ఇక్కడ ఉండడంతో పాటు టెంపుల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మూడింటిని కూడా ఇక్కడే ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేస్తున్నారు. ఈ భవనం పురాతన కాలానికి సంబంధించిన భవనం పైన కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిర్మాణం చేపట్టారు. దీనికి ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు కూడా పాటించిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. దాదాపుగా 30 mm వేయాల్సిన రాడ్డుని కేవలం 8 mm 12 mm రాడ్డుతోనే పూర్తిగా పిల్లర్ల నిర్మాణం చేపట్టడంతో ఒకసారిగా ఈ భవనం కుప్పకూలిపోయింది. పురాతన భవనం పైన భారం పట్టడంతోనే మొత్తం కుప్పకూలిపోయిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా జాగిలాలను, అంటే దీని కింద ఇప్పటికే ఒకరు మృతి చెందారు. అది సంబంధించి 10 గంటలు రెస్క్యూ చేసి ఆపరేషన్ చేసి మరి వెలికి తీసిన ప్రాణాలను కాపాడలేని పరిస్థితి. మొదట కాపాడినప్పుడు కూడా హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ తర్వాత ఇంకా దీని కింద మరో 4 ఉన్నారని కూడా అందుతున్న సమాచారం. అయితే వారు నిజంగా దీంట్లో మృతులు ఉన్నారా లేరా అన్న దాని మీద కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం సంబంధించి ప్రత్యేకంగా జాగిలాల ద్వారా కూడా ఐడెంటిఫికేషన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 10 ఎక్స్క్లూజివ్ గా బిల్డింగ్ ఎలా కూలిపోయిందో కూడా మనం చూడొచ్చు. ఒక పక్క దేవాలయం ఉంది, దేవాలయం గోడ పైన నుంచి పూర్తిగా బీటలు వారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ నుంచి ఒక భాగం మొత్తం కూడా నేలమట్టమైన పరిస్థితి. మరోపక్క దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్ కు, అదేవిధంగా ఇక్కడే హెడ్ ఆఫీస్ కు సంబంధించింది మొత్తం ఉండడానికి హెడ్ ఆఫీస్ కి సంబంధించి కూడా ఈ నిర్మాణం చేపట్టారు. ఎక్కడ కూడా మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా ఈ స్క్రీన్ కి సంబంధించిన రాడ్ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ రాడ్లకు సంబంధించి కూడా ఇక్కడ దాదాపుగా 30 mm రాడ్ వాడాల్సిన ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం 12 mm సంబంధించిన రాడ్ వాడడం. అదేవిధంగా పిల్లర్ కి సంబంధించి మనం మేజర్ గా చూస్తే ఇక్కడ 8 mm రాడ్ కి సంబంధించినటువంటి పిల్లర్ రాడ్ ఉంది. ఇది కూడా ఎక్కడ బరువు ఎక్కువగా ఉండడంతోనూ ఈ నిర్మాణం ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున పిల్లర్లు పోసినప్పుడు కూడా ఈ బరువు మొత్తం కూడా ఆపలేని పరిస్థితి. మరోపక్క దీనికి సంబంధించినటువంటి 8 mm రాడ్ కు సంబంధించిన దాన్ని కూడా పూర్తిగా తొలగించి అదనంగా వేరే రాడ్ ద్వారా, అంటే 8 mm రాడ్ ద్వారా దీని నిర్మాణం చేపట్టాలని సుతారికి సంబంధించిన మేస్త్రీలు కూలీలను కూడా తీసుకువచ్చిన పరిస్థితి ఉంది. వారందరూ కూడా పనిచేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సైదులు, అంటే లోపల ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళకి సంబంధించి అంటే ఆక్సిజన్ సప్లై ఏమన్నా అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా? లోపల నుంచి వాళ్ళు ఏమన్నా సౌండ్స్ చేస్తున్నారా? మనం చూడొచ్చు నిన్న మాత్రం ఒక అతను, అంటే కామేశ్వరరావు అనే అతను మొత్తం పిల్లర్ల కింద ఉండడంతో సౌండ్ చేయడం ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేసి వారందరూ కూడా ఆక్సిజన్ అందిస్తూ ఆయనని మొత్తం పైనుంచి తొలగించడం సాధ్యం కాదు కాబట్టి కింద ఇసుకను మొత్తం కూడా పంపిస్తూ వారందరూ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఒకసారిగా అతను దాదాపు 10 గంటల పాటు రెస్క్యూ చేసి కాపాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరిది కూడా ఇక్కడ ఎవరు ఉన్నారు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వారు ఎవరు ఎంతమంది అన్నది కూడా స్పష్టత లేకపోవడంతో కొంత మొత్తం పిల్లర్లను కూడా పూర్తిగా కూలిపోయిన పరిస్థితి ఉండడంతో మృతులు పెరిగారని కూడా తెలుస్తుంది. అయితే మృతులకు సంబంధించి అయితే స్పష్టత లేదు. దీని కింద నిజంగా 4 ఉన్నారా 6 ఉన్నారా, అసలు ఇద్దరే ఉన్నారా అన్న దాని మీద కూడా స్పష్టత లేదు. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అటు సింగరేణికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ టీం కావచ్చు, అటు ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా ఈ ఆపరేషన్ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్ కార్యక్రమం కూడా దాదాపుగా ఈ రోజు మొత్తం కూడా పూర్తిగా కొనసాగే అవకాశం అయితే ఉంది. దీన్ని మొత్తం కూడా ఎక్కడికెక్కడికి అంటే దాదాపు ఇక్కడే జరుగుతున్నటువంటి ఘటనకు ఈ విషయం తెలిసిన వెంటనే అటు కలెక్టర్ జితేష్ పటేల్, ఎస్పీ రోహిత్ రాజు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. మానిటరింగ్ ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కూడా సూచన చేస్తూ కూడా వారందరితో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నం చేయాలని కూడా
చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇదే ఆపరేషన్ మొత్తం కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ కొనసాగే క్రమంలో మరింత మృతులు పెరిగే అవకాశం ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా కూడా కనీసం పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టారని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క మృతుల బంధువులు మాత్రం కలెక్టర్ వాహనాన్ని అడ్డుకోవడం, అదేవిధంగా తమకు న్యాయం చేయాలంటూ కూడా భద్రాచలం బ్రిడ్జి దగ్గర ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. హరీష, రైట్, థ్యాంక్ యూ సైదులు.